స్టార్ట్ చేశాను సార్. హలో, వినపడుతుందా? హలో, యా యా కరెంట్ పోయింది మళ్ళీ. నిన్నటి నుంచి ఇక్కడ ఇదే పొజిషన్. సో వాతావరణం మీకు ఎలా ఉందో తెలియదు, బట్ హియర్ ఒక పని చేస్తాను. వీడియో సేమ్ అట్లాగే ఉంది సార్. ఓకే, అవునండి. వీడియో ఆఫ్ చేసేయండి అన్న. అదే వీడియో ఆఫ్ చేశాను, మొబైల్లోంచి లాగిన్ అయ్యాను కదా, సో ఎక్కువసేపు రాకపోవచ్చు. ఓకే, సో మనకి ఈ సబ్ క్లాస్ 3లో అతి ముఖ్యమైనటువంటివి మనం చెప్పలేదు, నాకు ఐడియా లేదు. 4 ఆర్డర్స్ మనకి ఇవ్వబడ్డాయి. అందులో ఫస్ట్ది పాలీగొనేల్స్, రెండోది ప్లంబాజినేల్స్, మూడోది క్యారియోఫిల్లేల్స్, నాలుగోది నెపెంథేల్స్. ఓకే, చెప్పానా? ఓకే ఓకే, రెమెడీస్ కూడా చెప్పానా? పాలీగొనేల్స్ లో పాలీగొనేసియే, ఫాగోపైరమ్ ఎస్కులేటం, రూమెక్స్, రియం అండ్ పాలీగోనం. ప్లంబాజినేల్స్ చెప్పానా? ఓకే ఓకే, then we can go to today's topic, ఎన్హెలినం లియే అనేటువంటి రెమెడీ. సో ఇది 3rd సబ్ క్లాస్ లో ఉన్న క్యారియోఫిల్లేల్స్ అనే ఆర్డర్ లో ఉండేటువంటి రెమెడీ. మనం ఈ రెమెడీ తాలూకు ఒక పిక్చర్ కూడా చూసాం. థార్న్లెస్ క్యాక్టస్ అంటారు అని చెప్పి. దీనికి థార్న్స్ ఉండవు. సో ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ థార్న్లెస్ క్యాక్టస్. ఒకవేళ కొన్ని స్పీషీస్ లో ఈ థార్న్స్ ఉన్న అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. బొటానికల్ స్టాండ్ పాయింట్ లో ఈ ఎన్హెలినం లియే అనేటువంటి ఈ ప్లాంట్ ఒక హాల్యూసిజెనిక్ ఎండిఎంఏ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎండిఎంఏ అంటే 3,4-మెథిలిన్ డయాక్సీ ఎన్ మిథైల్ యాంఫిటమైన్ అనేటువంటి సబ్స్టెన్స్, ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్. అది డ్రగ్ లైక్ హాల్యూసినేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. సో యానిమల్స్ కనుక ఈ ప్లాంట్ దగ్గరగా వెళ్తే ఈ రిలీజ్ చేసినటువంటి డ్రగ్ సబ్స్టెన్స్ వల్ల దానికి బుర్ర పాడైపోయి ఇంకా ఆ మొక్క తినడం అనేటువంటి కాన్సెప్ట్ మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది అనమాట. దాని పర్పస్ అది. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రకృతి సర్వైవల్ మెకానిజం. క్యాక్టస్ ఏమో ముళ్ళు పెంచుకోవడం ద్వారా తను తాను రక్షించుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పిరేషన్ ని తగ్గించుకుని వాటర్ రిలీజ్ ఇంటూ ఎన్విరాన్మెంట్ ని స్టాప్ చేస్తుంది క్యాక్టస్. ఈ థార్న్లెస్ క్యాక్టస్ ఏమో ఈ ఎండిఎంఏ అనే హాల్యూసినేటింగ్ సబ్స్టెన్స్ అని రిలీజ్ చేసి తద్వారా యానిమల్స్ తన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడుతుంది.
నెక్స్ట్ దీంట్లో మనకు చూసేది ఇది యూజువల్ గా మనకి ఈ ప్లాంట్ సౌత్ అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక రకమైనటువంటి స్టబ్బర్నెస్, మొండితనం ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఈ ప్లాంట్స్ లో, అది మనకి ఇందులో కనబడుతుంది. ఈ సబ్ క్లాస్ కి సంబంధించినటువంటి ఒక పెక్యూలియర్ మొండితనం చెప్పుకున్నాం కదా, అది మనం పాజిటివ్ గా తీసుకుంటే ఒక స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ గా, ఒక ఐడెంటిటీ కోసం ఒక ఇది అయ్యేటట్టుగా మనం యాక్చువల్ గా చెప్పుకున్నాం. రైట్, ఐడియా ఉందా మీకు? అది మొన్న మనం చెప్పుకున్న దాంట్లో. ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఎన్హెలినియం లియే గనక కోప్డప్ స్టేట్ లో ఉన్నప్పుడు, అంటే పేషెంట్స్ ఈ కోప్డప్స్ ముఖ్యంగా చిల్డ్రన్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి పేరెంట్స్ చెప్తుంటారు, ఏంటోనండి బాబు మా వాడు అస్సలు చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడండి, అసలు మాట వెండు, తను అనుకున్నది ఏదో పెద్దరికంగా తనే చేస్తూ ఉంటాడు, పెద్దరికంగా బిహేవ్ చేస్తాడు, మొండిగా ఉంటాడు, అసలు చెప్పిన మాట వినడు, మరి ఏదో చాలా జాలిగుండలా అనిపిస్తూ ఉంటుంది మా వాడిది అని అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు. యూజువల్ గా ఈ ఎన్హెలినం కిందకు వస్తూ ఉంటారు ఆ టైప్ ఆఫ్ చిల్డ్రన్. ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న ఏజ్ నుంచే చాలా మెచ్యూర్డ్ డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది వీళ్ళల్లో. అది ఒక సార్ట్ ఆఫ్ ఆబ్స్టినెన్సీగా పేరెంట్స్ కనిపిస్తుంది, మొండితనంగా. ఎందుకంటే వీడు ఏది స్వార్థంగా ఆలోచించడం, చాలా బెనివోలెంట్ గా ఉంటాడు, చాలా జాలిగుండెగా, ఏదో కరుణాపూరిత హృదయంగా ఉంటాడు ఈ చైల్డ్. పెద్దవాళ్లలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఉండడం ఒక కాన్సెప్ట్, కానీ బేసికల్ గా అసలు చిల్డ్రన్ లోంచే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఎన్హెలినం చిల్డ్రన్ ఎక్స్ట్రీమ్లీ బెనివోలెంట్ టువర్డ్స్ సరౌండింగ్స్. చుట్టూ ఉన్న ప్రపంచం గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, గోమాత అండి, ఆవు వల్లే మనం నిలబడుతున్నాం కాబట్టి ఆవుల్ని పూజించాలి అనే ఒక కాన్సెప్ట్ ఉందనుకుందాం. అంటే తప్పు కాదు, నేను పాజిటివ్ గా చెప్పట్లేదు, ఒక్క డిసీజ్డ్ పెర్స్పెక్టివ్ లో అది ఎలా ఉంటుందని చెప్తున్నాను. సో వీళ్ళ తాలూకు బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఆ బెనివోలెన్సీ ఒక సాచురేషన్ పాయింట్ దాటి ఎక్కడ ఆవు కనబడితే అక్కడ ఆగిపోయి వాటికి దండం పెట్టేసి అంత హడావుడి చేస్తారు. లేదా మైకా కవర్లు వాడకూడదు సంచీలు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. వీడు కనిపించిన వాళ్ళందరికీ కూడా అవుట్ ఆఫ్ వాడు ఈ జోన్ లో ఉన్నాడో లేదో వీడు పట్టించుకోడు. ఎన్విరాన్మెంట్ తాలూకు సస్టైనిటీ గురించి చెప్తూ ఉంటాడు. సాయిల్ బాగుండాలి, సద్గురు కూడా చెప్పారు, నెక్స్ట్ జనరేషన్స్ వాటర్ ఎలా ఉంటాయి, ఇలాగా. యా, వెరీ గుడ్. అది యాక్చువల్ గా ఆ అవేర్నెస్ ఉండాలి. బట్ ఒక డిసీజ్డ్ పెర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, అవేర్నెస్ అనేటువంటిది టువర్డ్స్ సెల్ఫ్ ఉండాలి. యూజువల్ గా డిసీజ్డ్ స్టాండ్ పాయింట్ కి హెల్త్ స్టాండ్ పాయింట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది మోర్ హెల్త్ రిలేటెడ్. అంటే గోమాత ఉండటం,
లేదా సంచిలు, లేదా ఎన్విరాన్మెంట్, లేదా ప్లాంట్స్, వీటి గురించినటువంటి ఒక కాన్సెప్చువల్ అవేర్నెస్ కలిగి ఉండడం ఎంత ఇంపార్టెంటో, సెల్ఫ్ గురించి అవేర్నెస్ కలిగి ఉండడం దీనికన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అందుకని హెల్త్ రిలేటెడ్లో థింకింగ్ కానీ, లాజిక్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, నాలెడ్జ్ కానీ, విజ్డమ్ కానీ ఏదైనా టువర్డ్స్ వన్ సైడ్, వన్ సెల్ఫ్ ఉంటుంది. అంటే ఇవల్యూషనరీ స్టాండ్ పాయింట్లో నేను ఎక్కడున్నాను, నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇన్డ్వెల్ అవ్వాలి లోపలికి అనేటువంటిది హెల్త్ రిలేటెడ్ స్పిరిచువాలిటీ. కంపాషన్ ఉండడం తప్ప అనొచ్చు మీరు. కంపాషన్ ఉండడం తప్పు కాదు, డెఫినెట్గా ఉండాలి కూడా. బట్ ముందు తనతో స్టార్ట్ అయ్యి తర్వాత ఎన్విరాన్మెంట్కి ఎక్స్టెండ్ అవ్వాలి, తర్వాత సరౌండింగ్స్కి ఎక్స్టెండ్ అవ్వాలి. కాకుండా ముందు సరౌండింగ్స్తో, ముందు ఎన్విరాన్మెంట్తో స్టార్ట్ అవుతూ ఉంటే that is due to some factor in the person which is inclining towards that thing, spirituality. ఉదాహరణకి ఫస్ట్ సబ్ క్లాస్లో నింఫియల్స్ ఉంటే, నింఫియల్స్ లో స్పిరిచువాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఫెమిలియర్ థింగ్స్ అయితే వాడికి బాగానే ఉంటాయి. బట్ వన్స్ అన్ఫెమిలియర్ జోన్లోకి కనుక వాడు వెళ్తూ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ పర్సన్ ఆ అన్ఫెమిలియారిటీని అతను హ్యాండిల్ చేయలేడు, తను మేనేజ్ చేయలేడు. సో ఏమవుతుందంటే టు ఎస్కేప్ దట్ థింగ్ హీ withdraws or curls into his own world in the form of spirituality. Second subclass lo, when there is an issue with dealing with something in his world which creates heaviness, which creates suffocation, తన జీవితంలో, నిత్య జీవితంలో జరిగేటువంటి వివిధ పరిణామాల దృష్ట్యా అతనికి ఆ పర్టికులర్ బాధ్యతలన్నీ బరువుని క్రియేట్ చేస్తాయి. దాంతో ఊపిరాడనివ్వని పరిస్థితి వస్తుంది. తను హ్యాండిల్ చేయలేడు, మేనేజ్ చేయలేడు. అది చాలా రొటీన్ గా అయిపోతుంది అతనికి. సెన్సెస్ అన్ని డల్ అయిపోతాయి దాంతో. సో అలాంటి పరిస్థితి నుంచి అతను ఒక ఎస్కేప్ సర్వైవల్ రూట్ స్పిరిచువాలిటీ తీసుకుంటాడు. అండ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ లైట్. అదిగో స్పిరిచువాలిటీ ఫర్ సెకండ్ సబ్ క్లాస్ అది. బట్ ఫర్ ద థర్డ్ సబ్ క్లాస్ ద ఎంటైర్ ఐడియా ఈజ్ అబౌట్ ద ఐడెంటిటీ అండ్ ఇండిపెండెన్స్. సో వన్స్ ఈ ఐడెంటిటీ, ఇండిపెండెన్స్ అనేటువంటివి అతనికి దొరకని పరిస్థితి వస్తే, ఒక సాచ్యురేషన్ పాయింట్ లైఫ్లో ఎంత చేసినా గుర్తింపు రావట్లేదు, ఎంత చేసినా నేననేటువంటి ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం తెలియటం లేదు, అది ఒక స్పిరిచువాలిటీలోకి ఇన్క్లైన్ చేస్తుంది థర్డ్ సబ్ క్లాస్. సో దీస్ ఆర్ డిసీజ్డ్ perception of going into spirituality. Health perception is always a quest about self. Nenu evaru. The entire journey starts with this idea when spirituality is associated with health state. But in diseased states,
there is something triggering them in their life that makes a person inclined towards the spirituality. That is in a form of withdrawal for the first subclass. That is a form of to get light and escape from the heaviness in the second subclass, and expand and realize and merge with the surroundings in the third subclass, because the opposite is what he faces in his life, and that is a shrink in his own self. That is the sensation in the third subclass. So this is the idea for spirituality in these three subclasses. And Enhelenum Lie is one of the finest drugs for this type of spiritual people. Okay, next, the second point. It is one of the great remedies for all sorts of mental disorders. Maybe that is ADD or personality disorder, or schizophrenic, or మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. మనం అపరిచితుడు సినిమాలో చూస్తాం. ఆల్ సార్ట్స్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ గ్రేట్ రెమెడీ. టిపికల్ గా మీరు ఆ అపరిచితుడు సినిమా కనుక చూస్తే అతను ఎన్విరాన్మెంట్ తో ఎంత డీప్ గా, సరౌండింగ్స్ తో ఎంత డీప్ గా రిలేట్ అయిపోతాడు మీకు అర్థమవుతూ ఉంటుంది. When you see the rubrics here, అందులో ఫస్ట్ రూబ్రిక్ ఈ ఎన్హెలెనం లియేలో మనకి ఈ రెమెడీని బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడే మైండ్ ఫ్యాన్సీస్ అబ్జార్బ్డ్ ఇన్ అనేటువంటి దాంట్లో మనకి ఈ రెమెడీని చాలా ప్రామినెంట్ గా 3 మార్క్స్ లో ఇచ్చారు. So again, the idea behind this is this person always be in some other world. He has his own fancies. అది ఏ ఐడియా అయినా కావచ్చు. యూజువల్ గా ఆ ఐడియా 99% ఇట్ విల్ బి విత్ ద ఐడియా ఆఫ్ నేచర్. ప్రకృతి ఇలా అయిపోతుంది, మట్టి పాడైపోతుంది, వాతావరణం కలుషితం అయిపోతుంది, ఓజోన్ పొర ఇలా అయిపోయింది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరుగుతోంది. ఇలాంటి ఏదో ఒక ఐడియా becomes the central theme for these people. And they dwell in that idea only, with entire loss with and contact with the actual world. మళ్ళీ అదే ఇందాక చెప్పినట్టే, ఇదేమిటంటే ఇలా చెప్తున్నారు, ఎవడు ప్రకృతిని ప్రేమించడం తప్పంటారా, కవర్లు నిషేధించమని అడగడం తప్పంటారా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి బోల్డ్ మంది ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళందరూ పేషెంట్లేనా అని మీరు అనొచ్చు. మళ్ళీ అదే ఇందాకటిదే, హెల్త్ డిసీజ్ మధ్య ఉండేటువంటి ఆ థిన్ లైన్ ని మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. What makes a person inclined to that problem?
will determine whether that person is in healthy state or disease state. If it is a escape route for the from the actual world, then definitely it is a diseased state. అలా కాకుండా ఇంట్లో తన పనులన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు, ఇంట్లో ఫ్యామిలీకి చేయాల్సినవన్నీ చేస్తున్నాడు, పేరెంట్స్ కి చేయాల్సినవి చేస్తున్నాడు, వైఫ్ కి చేయాల్సినవి చేస్తున్నాడు, పిల్లలకి చేయాల్సినవి చేస్తున్నాడు, చేస్తూ అతను దాని గురించి ఒక ఫైట్ లాంచ్ చేశాడు. దట్ ఈస్ ఇన్ ఏ హెల్త్ స్టేట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎస్కేప్ మెకానిజం టు ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ ఎన్ యాక్చువల్ క్వెస్ట్ and actual true love and true sense of duty and responsibility. It is a healthy awareness. So a thin line ni జాగ్రత్తగా చదువుకోవాలి మనం. సో హియర్ మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ ద డిసీజ్డ్ పెర్సెప్షన్ ఆఫ్ loving the environment, not a healthy perception. అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయడానికి వాళ్ళకి ప్రేరణగా ఉన్న అంశం ఏదైతే ఉందో ఆ అంశం డిసీజ్డ్ స్టేట్. సో ఇన్ ది బిగినింగ్ లో ఈ మెడిసిన్ ఇండికేట్ అయ్యే లోయర్ పొటెన్సీస్ 200 ఆ పొటెన్సీస్ లో మనకి అబ్జర్వేషన్ ఏంటంటే పీపుల్ స్పీక్ అబౌట్ ఎన్విరాన్మెంట్. దే ఆర్ మోర్ ఓపెన్ టు ద వరల్డ్. అంటే ఒక లేబియాటియే ఫ్యామిలీ వాడిని తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, వీడు రాజమండ్రిలో ఈట్ స్ట్రీట్ కట్టారు, హ్యాపీ స్ట్రీట్ కట్టారు, ఇవి వీడికి బాగా గుర్తుంటాయి. ఎందుకంటే ద వెరీ ఐడియా ఫర్ లేబియేటియా ఏంటండి? లేబియేటియా వెరీ ఐడియా బాబు, అమ్మయ్య లేచే ఉన్నారు. సో ప్లెజర్ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఫర్ లేబియేటియా ఫ్యామిలీ. సో వాడి లైఫ్ లో అదే వెతుక్కుంటూ ఉంటాడు. ఇన్ ద సేమ్ వే Anheliconium Lie patient, especially from the Caryophyllales order of the third subclass, will always search for a deep concern with the ecological world, ecological state of planet. అదే ఇందాక చెప్పాను, సాయిల్ కలుషితం అయిపోతుంది, సద్గురువు గారు పిలిపించారు, దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం, ఈషాకి వెళ్దాం, మనం అందులో జాయిన్ అయ్యి సాయిల్ గురించి చెప్దాం. వెరీ గుడ్ యాక్చువల్గా. బట్ వాట్ మేక్స్ హిమ్ inclined towards that thing is a diseased state. So firstly మనకి ఈ స్టేట్ కనబడుతుంది, ఇంక్రీజ్డ్ అవేర్నెస్ టు ద సరౌండింగ్స్, మెర్జింగ్ విత్ ది సరౌండింగ్స్, చుట్టుపక్కల ఉన్నవట్టు వాతావరణం, ముఖ్యంగా ప్రకృతి పరంగా. సోషల్ జస్టిస్ కాదండి ఇక్కడ, ప్రకృతి పరంగా, భూమి పరంగా, ఆకాశం పరంగా, వాయు పరంగా, నీరు పరంగా. గోదావరి అంతా కలుషితం అయిపోతుంది, కవర్లు పడేస్తున్నారు. సో ప్రకృతి పరంగా వీడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బిగినింగ్ లో Anheliconium Lie పేషెంట్ ఇలా ఐడెంటిఫై అవుతాడు. కానీ వన్స్ ఒక సాచురేషన్ పాయింట్ దాటిన తర్వాత నెమ్మదిగా ఇతని డిసీజ్డ్ స్టేట్ పెరుగుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ రెమెడీ, persons are more into the drug world.
సో ఫస్ట్ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ఏ ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్స్. అందుకని కొన్నాళ్ళు ఇలా చేశాక వీడికి ఫస్ట్ డిసీజ్డ్ స్టేట్ పెద్దదవుతుంది. ఏంటంటే హౌ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇదో పెద్ద జబ్బు. మనకు మాస్టర్ గారు కూడా చెప్తారు, నేను ఇతరుల కన్నా ఏ విధంగా భిన్నం అనుకోవటే మొదటి వ్యాధి. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నంత కాలం నేను హెల్తీ స్టేట్ లోనే ఉంటాను. నేను పలానా సంస్థకి సంబంధించిన వాడిని అనే ఒక ఐడియా నాలో డెవలప్ అయింది. దట్ క్రియేట్స్ ఎ స్పిరిచువల్ గ్రేట్నెస్ which is a biggest hindrance in the spiritual world. And that illusion starts in the mind of this diseased persons, particularly Anhelinum Lee. సో ఫస్ట్ ఇల్యూజన్ ఏంటంటే, నేను ప్రకృతిని ప్రేమిస్తున్నాను, ప్రకృతికిలో ఉండేటువంటి వాటి మీద నేను క్వశ్చన్స్ అరైజ్ చేస్తున్నాను, పోరాడుతున్నాను, మాట్లాడుతున్నాను. ఇలా ఎవడూ చేయట్లేదు. సో నేను గ్రేట్. ఇది ఫస్ట్ ఇల్యూజన్. ఇలా మొదలవుతుంది వ్యాధి. వన్స్ ఇది సెట్ అయిన తర్వాత ఇది డెల్యూజన్స్ లోకి వెళ్తుంది. సో ఈ డెల్యూజన్ లో వీడికి రకరకాల ఇవి గోచరిస్తూ ఉంటాయి. ఆల్రెడీ నేను స్పిరిచువల్ గా గ్రేట్ కాబట్టి నాకు నీలో తప్పులు కనబడుతుంటాయి. అందుకని ప్రపంచం ఇలా చేయట్లేదు, వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, చాక్లెట్ కవర్లు తీసి పడేశారు, ఫూలిష్ పీపుల్. ఈ రకమైనటువంటి ఐడియాలు అంటే ఇతరుల తాలూకు లోపాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు వన్స్ ఈ డెల్యూటెడ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత. స్పిరిచువల్ బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాడు, ఎటర్నిటీ గురించి ఎక్కువగా చదువుతూ ఉంటాడు, టైం కాన్సెప్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఈ డెల్యూటెడ్ స్టేట్ లో. కొన్నాళ్ళ తర్వాత అంటే మీరు లవ్ నుంచి ఇల్యూజన్స్, ఇల్యూజన్స్ నుంచి డెల్యూజన్స్, డెల్యూజన్స్ నుంచి హాలుసినేషన్స్ స్టార్ట్ అవుతాయి. హాలుసినేటెడ్ వరల్డ్ లో వీడికి చాలా పవర్ఫుల్ విజన్స్ కనబడుతూ ఉంటాయి. నాకు మాస్టర్స్ కనిపించారు అంటాడు పాపం. ఎందుకంటే ఆ స్థాయిలో ఇతని మెంటల్ డిసీజ్ పెద్దదైపోయింది. సో నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు మాస్టర్స్ అంటాడు. పాపం వాళ్ళకి ఏం పని ఉండదా ఈ దగ్గరికి వచ్చి ఆర్డర్స్ ఇవ్వడానికి. ఆ వ్యక్తి అది రియలైజ్ అవ్వలేడు. నా పక్కన కుర్చీలో కూర్చుని మాస్టర్ గారు ఈకే గారు వచ్చి నాకు ఏదో చెవిలో చెప్పారంటాడు. ఇలాగా ఒక స్థాయి నుంచి స్లోగా డిసీజ్ తాలూకు స్ట్రెంగ్త్ పెరిగిపోయి అతను పూర్తిగా ఒక మెంటల్ పేషెంట్ గా మారిపోతాడు. సో ఎన్హెలెనంలో మనకి ఈ బిగ్ ఆపోజిట్ స్మాల్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ నేను స్మాల్ అది బిగ్, లేదా నేను బిగ్ అది స్మాల్. ఇలా ఒక పెర్స్పెక్టివ్ అనేటువంటిది మనకి చిత్రంగా కనబడుతూ ఉంటుంది ఎన్హెలెనంలో. ఫెయిల్యూర్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ ఐసోలేషన్ చెప్పుకుంటాం మనం. ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు తను చాలా స్మాల్ అనిపిస్తూ ఉంటుంది పాపం. కోప్డప్ స్టేట్ లో ఉన్నప్పుడు
తను చాలా స్పిరిచువల్ గా అడ్వాన్స్డ్ పర్సన్ అనిపిస్తుంది. మిగతా వాళ్ళంతా తుచ్చులు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఐడియా ఆఫ్ స్ట్రెచింగ్ వన్ సెల్ఫ్ అనే కాన్సెప్టే శంకరన్ గారు ఈ రెమెడీని క్యాన్సర్ మయాజంలో పెట్టడానికి కారణం. ఎందుకంటే హీ ఆల్వేస్ స్ట్రెచెస్ ఫ్రమ్ 0 to infinity, because the very idea of this drug remedy is expansion and the opposite sensation is shrinkage. Always try to expand, always try to move into not home, not family, not friends. అదే థర్డ్ వర్డ్ ని తీసుకున్నాం అనుకోండి, థర్డ్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ మినరల్ కింగ్డమ్. వీడు 99% కేవలం తన ఫ్యామిలీ, తన ఐడెంటిటీ, తన తాలూకు గుర్తింపు, తన ఇమేజ్, వీటి గురించే మాట్లాడతాడు. ఇది దాటి వాడి పెర్సెప్షన్ వెళ్ళనే వెళ్ళదు. చిత్రంగా ఏంటంటే ఎన్హెలినము కూడా థర్డ్ సబ్ క్లాసే. థర్డ్ రో పీరియాడిక్ టేబుల్ కూడా ఈ థర్డ్ సూపర్ క్లాసే. కానీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ పాయింట్ ఆఫ్ తన నుంచి చుట్టూ ఉన్న ప్రపంచం వరకు స్ట్రెచ్ అవడం అనేటువంటిది ఎన్హెలినం లక్షణం. సో దిస్ ఐడియా ఆఫ్ స్ట్రెచింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ సెల్ఫ్ టు యూనివర్స్ మేడ్ శంకరన్ సార్ టు పుట్ దిస్ డ్రగ్ అండర్ క్యాన్సర్ మైస్. So Shankaran says self is continuous into the world or with the world అని పెట్టారు ఆయన. అంత అవేర్నెస్ టువర్డ్స్ ద వరల్డ్ ఉంటుంది ఈ రెమెడీలో. మీరు అడగచ్చు, అది ఇందాక చెప్పుకున్నట్టే, ఇదేమిటంటే బాబా ఏది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమిస్తే కూడా తప్పు అంటారని. మళ్ళీ అదే చెప్తున్నాను, ఏంటి నీడు అనే దగ్గర డిఫర్ అయిపోతారు. ఎందుకంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే తనకి ఐడెంటిటీ లేదు, తనకు ఒక గుర్తింపు లేదు, తను ఐసోలేట్ అయిపోయి ఉన్నాడు, తనకి ఇండిపెండెన్స్ లేదు, తనకి స్ట్రగుల్ చేసిన ఐడెంటిటీ రావటం లేదు అనే కాన్సెప్ట్ నుంచి మాత్రమే ఇది డెవలప్ అవుతుంది. అది చాలా మీర్ కాన్సెప్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎన్హెలినంలో ఎలా ఉంటుందంటే అది ఒక్కొక్కసారి చాలా సింపుల్ గా పేషెంటే మర్చిపోతాడు అసలు ఎందుకు తను ఇలా బయలుదేరాడు అనే విషయం మర్చిపోతాడు అసలు పేషెంట్. అందుకని ఆ కాంపెన్సేషన్ లో ఎక్కువ, సార్ ఏం బాధ్యత ఉండక్కర్లేదా ప్రపంచం పట్ల, కవర్లు అలా పడేస్తారా, గోదావరి అంతా నాశనం అయిపోతుంది, ఎన్ని చేపలు చచ్చిపోతున్నాయి అనుకుంటున్నారు, కొన్ని లక్షల స్పీషీస్ ఆఫ్ చేపలు అంతరించిపోయి ఆల్రెడీ మెరైన్ కింగ్డమ్ లో అంటాడు. మీరు ఎంత అడిగినా ఈ ఐడెంటిటీ పాయింట్ కనపడదు మీకు. ఎక్కడో చిన్న పాయింట్, బాగా మనకి కేస్ టేకింగ్, మనకి ఎలా అయితే గురుకుల విధానంలో మనకి కేస్ టేకింగ్ సార్ చెప్తారో ఆ కేస్ టేకింగ్ ని పిన్ పాయింటెడ్ గా కనుక జాగ్రత్తగా ఫాలో అయితే అదిగో లాస్ట్ లో ఈ పాయింట్ వస్తుంది. ఆ ఐడెంటిటీ అనేది లేక అయ్యాను నేను, అది నాకు చిన్నప్పుడు లభించలేదు, నా ట్రూ ఐడెంటిటీ తెలియలేదు, ఐసోలేషన్ కి గురయ్యాను, సపరేషన్ కి గురయ్యాను, ఫర్సేకెన్ ఫీలింగ్ అది కూడా ఉంటుంది. డెల్యూజన్ ఫర్సేకెన్ లో కూడా ఎన్హెలినం ఉంది, చూసుకోండి కావాలంటే. దట్ క్రియేట్స్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఇదే కాన్సెప్ట్ మీరు రెప్టైల్స్ లోకి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి ఐడెంటిటీ లభించలేదు, సపరేటెడ్ చేశారు,
ఐసోలేటెడ్ ఫీలింగ్ వచ్చింది. He creates a tremendous form of violence inside, and he dilutes the state as an injustice towards oneself. నాకు అన్యాయం జరిగింది చిన్నప్పుడు, సో నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ రివెంజ్ ఆన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఇది రెప్టైల్ ఐడియా చూడండి. సో వాడు బాంబులు చుట్టుకోవటం. మనకి అడవి శేష్ ఒక సినిమా చూపించాడు, అది సినిమా ఏంటది, గూఢచారి. సో అందులో చిన్న చిన్న పిల్లలు బాంబులు చుడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం నూరిపోస్తారంటే, మరి అదేం మతమో నాకు తెలియదు కానీ సారీ, ఏంటంటే చిన్నప్పటి నుంచే ఇంజస్టిస్ గురి చేయబడ్డాం అనేది నూరిపోయడం వల్ల చాలా చిన్నతనం నుంచే ఒక పెక్యూలియర్ ఫార్మ్ ఆఫ్ డెల్యూటెడ్ స్టేట్ దట్ వీఆర్ ఇంజస్టిస్ అనేది డెవలప్ అయ్యి ఇట్ టేక్స్ ఏ ఫార్మ్ ఆఫ్ వైలెంట్ రూట్. అది కాదు ఇక్కడ ఎన్హెలెనంలో. సో ఐడెంటిటీ లభించకపోవటం, ఐసోలేషన్కి గురవటం, సపరేటెడ్ చేశారనేటువంటి భావన, ఫర్సేకెన్ ఫీలింగ్, ఇవి ఒక పెక్యూలియర్ స్పిరిచువల్ వరల్డ్ లోకి, స్ట్రెచింగ్ వన్ సెల్ఫ్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్ లోకి తీసుకెళ్తాయి ఎన్హెలనంలో. నాట్ ఏ వైలెంట్ ఫార్మ్. అది డిఫరెన్స్. సో కాన్సెప్చువల్ ఆరిజన్ దగ్గర రెండు కొంత సమానంగా ఉండొచ్చు, కానీ వాడు ఏ ఫార్మ్ ఆఫ్ రూట్ తీసుకుంటున్నాడు, ఈజ్ హీ స్ట్రెచింగ్ ఆర్ ఈజ్ హీ డిస్ట్రక్టింగ్ హిమ్సెల్ఫ్? అండ్ స్ట్రెచింగ్ ఇస్ ఎ క్యాన్సర్ మయాజం, డిస్ట్రక్టింగ్ ఇస్ ఎ సిఫిలిటిక్ మయాజం. విత్డ్రాల్ ఈజ్ ఏ ఐడియా ఫర్ ద ఫస్ట్ సబ్ క్లాస్. వాడికి ఇదే ఉంటుంది చూడండి చిత్రంగా. And he withdraws into the spiritual world. That is, we observe in Nymphaeals, lotus family, Nopher luteum, Nymphea, ఈ రెమెడీస్ లో they are completely into the spiritual world and they has the same feeling. సో జాగ్రత్తగా ఇది స్టడీ చేయాలి. ఈ స్పిరిచువల్ ఫీలింగ్ అనేది పేషెంట్స్ చెప్పినప్పుడు దానికి ఆరిజన్ ఏంటి, ఏ ఫామ్ లో తీసుకుంది, అది విత్డ్రాల్ గా తీసుకున్నారా, స్ట్రెచింగ్ గా తీసుకున్నారా, విచ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పాండింగ్, అండ్ ద ఐడెంటిటీ లాస్ ఈస్ క్రియేటింగ్ shrink in the psyche. And for the sixth subclass, the reptiles, the loss of identity, the separation, the isolation is the idea to fight back, to give back. For the sixth, ఒకటే ఐడియా చూడండి, ఎంత హోమియోపతి అండి చదువుకుంటుంటే ఎంత చిత్రంగా ఉంటుందో. అదే ట్రూ ఫామ్ లో ఏదో ఒకటి మంది ఇవ్వడం కాదు. సో ఒక వ్యక్తిని ఈ కండిషన్స్ కి ప్రేరేపించిన సందర్భం ఏంటి, ఆ సందర్భాన్ని ఆ వ్యక్తి ఏ రకంగా అవగాహన చేసుకున్నాడు, ఎలా ప్రేరేపింపబడ్డాడు, ఎటువైపు తోయబడ్డాడు, ఏ రూట్ తీసుకున్నాడు, అన్నీ కూడా ఒక టోటల్ ఎంటిటీని ఇస్తాయి మీకు. దట్ విల్ గివ్ యూ ఏ ట్రూ పిక్చర్ ఆఫ్ ద పేషెంట్. సో అది 84 ఎఫారిజం లో పోర్ట్రేటింగ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ద హోల్ డిసీజ్. అంటే వాడి చలిగాలి తగిలిందా, వేడిగాలి తగిలిందా, వాడు వేడి నీళ్ళు పోసుకున్నాడు, చని నీళ్ళు పోసుకున్నాడా, అఫ్ కోర్స్ మొడాలిటీస్ ఆర్ ఎ గుడ్ ఇంపార్టెంట్, బట్ ద ఎంటైర్ ఐడియా ఈస్ టు స్టడీ ద సైక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సబ్స్టెన్స్, పర్టిక్యులర్ ఇండివిజువల్. సో ఎన్హెలినంలో దిస్ సాలిట్యూడ్, this identity loss, this idea will lead into a enhelenum lies state. Next, when enhelenum is in the functional part,
the idea of functional part in this remedy, which is expansion. ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించటం, సోషల్ రెస్పాన్సిబిలిటీకి అవేర్గా ఉండటం, వాటి గురించి చర్చ చేయటం, వాటి గురించి మాట్లాడటం ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ రెమెడీ. అది ఒక ఎక్స్పాన్షన్ వీడికి. So the experience is merging with his surroundings. So the functional part, ఉదాహరణకు స్పిరిచువాలిటీ లేదా సోషల్, నర్మదా నది, నర్మదా బచావో ఆందోళన, ఇలా ఏది తీసుకున్నా ఒక యాక్టివిటీ తీసుకుంటే అందులో వాళ్ళు గమనించేది ఏంటి? మెర్జింగ్ విత్ ది సరౌండింగ్స్, ఫీలింగ్ ఆఫ్ వన్ విత్ హోల్ ఎగ్జిస్టెన్స్. చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చాడు. రియలైజింగ్ వన్ విత్ నో బౌండరీస్, అసలు బౌండరీసే లేవు. మెర్జింగ్ విత్ ద సరౌండింగ్స్. సో ఎగ్జాక్ట్ గా ఇందాక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, కానీ the route or the cause of the travel is different. The quest is absent. So అన్హెలెనంలో ఉండేటువంటి హైయెస్ట్ స్పిరిచువల్ పాత్ వైపు ట్రావెల్, మెర్జింగ్ విత్ సొసైటీ, మెర్జింగ్ విత్ సరౌండింగ్స్, మెర్జింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఐడియా. The phenomena is expansion, stretching himself. The functional idea, the experience is expansion. చూద్దాం మనం కేసులో అది. The opposite is feeling of having no roots. The sensation, ఇందాకనే చెప్పాం, no identity, no roots, no identity, isolated feeling, separated feeling, and finally fear about one's own existence. అసలు నేను ఎందుకున్నాను? అసలు నా అస్తిత్వానికి కారణం ఏంటి? నేను ఒక వేస్ట్. అంత దూరం వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఎంటర్స్ ఇన్ టు ద ఆపోజిట్ స్టేట్ ఆఫ్ స్ట్రెచింగ్. అండ్ దిస్ ఐడియా, దిస్ ఐడెంటిటీ లాస్, దిస్ సపరేషన్ లాస్, దిస్ separated feeling, this delusion of forsaken, all creates a inner sense of shrinkage. Shrink అయిపోతాడు వీటిలతో. So the sensation is the shrinkage, the delusion is forsaken, the emotion is a separated feeling, and the facts level is that he is a lost child of the family, our family had faced a lot of turmoil and he was kept in some other grandma's house. ఇలా ఏదో జరుగుతుంది ఫ్యాక్ట్స్ లో. దట్ క్రియేట్స్ అన్ ఎమోషన్ ఆఫ్ సపరేటెడ్ ఫీలింగ్, దట్ క్రియేట్స్ ఎ డెల్యూషన్ ఆఫ్ ఫర్సేకెన్, అండ్ దట్ క్రియేట్స్ ఎ సెన్సేషన్ ఆఫ్ shrink in the psyche. And the opposite is the functional part is the experience of opposite is merging with world, merging with surroundings, and tremendous development towards the spirituality. Expansion and the experience is this idea of expansion, which is opposite of the sensation. Okay.
హలో ఓకే ఓకే అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్. సో దిస్ ఈస్ ది ఐడియా ఫర్ సెన్సేషన్ అండ్ ఫంక్షన్ ఇన్ ఎన్హెలనం లియే రెమెడీ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ది సెన్సేషన్ ఈజ్ shrink. The delusion is forsaken. The emotion is separated feeling. And the facts are the things happened in his or her reality. So sensation emo shrink, delusion ఏమో forsaken, సపరేటెడ్ ఫీలింగ్, తన చుట్టూ జరిగినటువంటి పరిస్థితులేమో ఫ్యాక్ట్స్. ద ఆపోజిట్ సెన్సేషన్ ఏమో ఎక్స్పాన్షన్, ఆపోజిట్ ఆఫ్ shrink. Deluded state ఏమో he is separate from all other members of the world. Emotion ఏమో ecstasy, happy, glad feeling. And facts level లో he talks more about the environment. He talks about more about the social responsibility. He says that he is one with the universe. మనం మనిషిగా పుట్టాం, మనం కూడా ఈ భూమి మీద బతుకుతున్నాం. భూమి తాలూకు బాధ్యతలు మనకుంటాయి, ఆకాశం తాలూకు బాధ్యతలు మనకుంటాయి, నీటి తాలూకు బాధ్యతలు మనకుంటాయి. సో నీటికి ప్రాబ్లం వస్తే మనకి ప్రాబ్లం వచ్చినట్టే. ఇప్పుడు బెంగళూరులో వాటర్ లేదు, రేపు పొద్దున మన రాజమండ్రికి కూడా అదే పరిస్థితి రావచ్చు. మేల్కోండి మేల్కోండి మేల్కోండి. And he finds happy in talking about that subject, which creates a deluded state that I am different from these people. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, a kind of spiritual greatness. And the experience is expansion. And the hand gesture ఇలాగా చేతులు రెండు కూడా, మనకు వీడియో లేదు కాబట్టి చేతులు రెండు ఇలా దూరంగా జరిపినట్టు ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది హ్యాండ్ జెస్చర్. వేరస్ ష్రింకేజ్ లో ఇలాగా ఫిస్ట్ క్లోజ్ చేసి నొక్కుతున్నట్టు వస్తుంది మనకి. ఈ హ్యాండ్ జెస్చర్స్ రావాలి. ఓకేనా? నెక్స్ట్, the coped up state and the failure state of enhelinum lie. When the person is in the coped up state, the experience of total solitude, and they lose or they want to lose the personal identity and want to be with the surroundings or the environment, or at least try to identify himself with his family, group or community. ఆ ప్రయత్నం ఫస్ట్ లో ఉంటుంది, కోప్డ్ అప్ స్టేట్ లో ఉన్నప్పుడు చెప్తున్నాను. సో ద ఐడియా ఆఫ్ ద సపరేషన్ ఆర్ ద ఐడియా ఆఫ్ ఫర్సేకెన్ at first in the coped up state begins with
ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఏ క్లాన్. నేను నూకలవారి తాలూకు వంశానికి చెందినవాణ్ణి, ఆర్ నేను బ్రాహ్మణుల ఫ్యామిలీకి చెందినవాణ్ణి. ఇలాగా ఇనీషియల్ డేస్ లో as he feels, as he deludes in this form of that he was forsaken, he first begins in the coped up state to identify himself with the family, with the community, with the clan. మొట్టమొదట్లో slowly this expands into the surroundings, and next form లో అది expands into the universe. అందుకని ఇనీషియల్ డేస్ లో ఎలా అయితే ముందాక మనం చిల్డ్రన్ ఎన్హెలినం ఎలా ఉంటారో మనం ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇనీషియల్ ఎన్హెలినం లీవే పేషెంట్స్ దే స్పీక్ మోర్ అబౌట్ ఐదర్ ఫ్యామిలీ ఆర్ క్లాన్ ఆర్ కమ్యూనిటీ. ఎక్కువ మాట్లాడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి, లేదా వాళ్ళ వంశం గురించి, లేదా వాళ్ళ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ గురించి ఇనీషియల్ ఎన్హెలినంలో. కానీ వన్స్ అది పూర్తి స్థాయి ఎన్హెలినం గా ఎస్టాబ్లిష్ అయిపోయాక he will talk about only the surroundings, environment, social world, etc. అప్పుడు ఇవి రావు. ఇనీషియల్ గా ఎన్హెలినం పిక్చర్ వెల్ గా ఫామ్ అయ్యేటప్పుడు టాక్ నేను చెప్తున్నాను. సో ఆ టైంలో యూజువల్ గా మనకి ఏ ప్యాథాలజీ కనిపించదండో, వాడు ఏ రకమైన ప్యాథాలజీతోనూ నా దగ్గరికి రాడు. ఇట్స్ ఎన్ ఐడియా. ప్యాథాలజీ డెవలప్ అయ్యేసరికి వాడి టాక్ వాడి ఫ్యామిలీ, క్లాన్, కమ్యూనిటీ దాటి సరౌండింగ్స్, సోషల్ యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. ఫెయిల్యూర్ స్టేట్ లో ఈ ఎన్హెలినం ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోకి వెళ్ళిపోతారు. ఏ ఐడియా ఆఫ్ లాస్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ బిట్వీన్ వన్ సెల్ఫ్ అండ్ ద స్పిరిచువాలిటీ will throw enhelinum into a deeper pathology. Usually these pathologies are psychic disorders. Paranoid sensations, schizophrenia, ADD, personality disorders. ఇలా ఏ ఫార్మ్ ఆఫ్ మీరు మెంటల్ డిసీజ్ పేరు పెట్టండి, ఎన్హెలినం comes into very handy if all the symptoms agree, if all the state agrees, then definitely in all these diseased psychic disorders enhelinum is a very good remedy for a homeopathic physician to serve the best for these sort of people. Okay, so with this we complete the enhelinum liae remedy, and we will start with another remedy, Cactus grandiflorus, in the next session. So any doubts regarding this session or enhelinum liae? ఏమండి ఉన్నాయా? కేసు కూడా చెప్పండి సార్. సార్ నిజాయితీగా చెప్పాలంటే నా దగ్గర ఎన్హెలినం కేసు లేదు, బట్ నేను విన్న కేసు ఒకటి మీకు చెప్తాను. ఓకే, హలో సార్. నా దగ్గర క్యాక్టస్ కేసు ఒకటి ఉంది, అది చెప్తాను. తర్వాత ఒకటేదో రెండో కేసెస్ ఉన్నాయి క్యారియోఫిలియల్స్ లో, అవి మీకు చెప్తాను. బట్ ఎన్హెలినం అయితే నా దగ్గర లేదు, బట్ నేను విన్న కేసు మీకు తప్పకుండా చెప్తాను. ఓకే,
ఓకే ఓకే సార్. నో డౌట్స్ అయితే. ఓకే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు